అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరిస్తూ చేసిన 22 ప్రతిజ్ఞలు ఏంటి? అవి హిందూ దేవుళ్లను మతాలను కించపరిచేలా ఉన్నాయా? అసలు ఆ ప్రతిజ్ఞలు ఎందుకు చేశాడు? ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1956 అక్టోబర్ 14న మహారాష్ట్రలోని నాగ్పూర్ లో లక్షల మంది అనుచరులతో కలిసి బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఈ మతం నుంచి బౌద్ధ మతంలోకి మారుతున్న సందర్భంలో అంబేద్కర్ చేసిన 22 ప్రతిజ్ఞలు ఇప్పటికీ చర్చలో ఉన్నాయి. ఈ ప్రమాణాలపై రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాలని కొన్నేళ్లుగా చాలా మంది ప్రయత్నం చేశారు. అసలు విమర్శలకు దారితీసిన ఆ 22 అంబేద్కర్ ప్రతిజ్ఞలు ఏంటి? నిజంగా అవి హిందూ దేవుళ్లను దేవతలను కించపరిచేలా ఉన్నాయా? అంబేద్కర్ చేసిన ఆ 22 ప్రతిజ్ఞలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను నేను దేవుళ్లగా పూజించను. రాముణ్ణి కృష్ణుణ్ణి దేవుళ్లుగా కొలవను లేదా వారిని ప్రార్థించను. గౌరీ గణపతి వంటి హిందూ దేవతలను దేవుళ్లను నేను గౌరవించను, కొలవను. భగవంతుడు మానవ అవతారం ఎత్తాడు అనే దాన్ని నేను నమ్మను. గౌతమ బుద్ధుడు విష్ణువు అవతారం అనేది తప్పు, నేను నమ్మను, ఇది తప్పుడు ప్రచారం. హిందూ సాంప్రదాయ కర్మకాండాలను నేను చెయ్యను. బౌద్ధ మతానికి సరితూగని ఎలాంటి పనులు నేను చేపట్టను. బ్రాహ్మణుల చేతుల మీదుగా ఎలాంటి పనులను కార్యక్రమాలను చేపట్టను. మనుషులందరూ సమానులే అని నేను నమ్ముతాను. సమానత్వాన్ని సాధించేందుకు నేను ప్రయత్నిస్తాను. తథాగత బుద్ధుడు నేర్పించిన అష్టాంగ మార్గాన్ని నేను అనుసరిస్తాను. తథాగత బుద్ధుడు చెప్పిన 10 నీతి సూక్తులను నేను పాటిస్తాను. జంతువులన్నిటి పట్ల నేను కరుణతో ఉంటాను. నేను దొంగతనం చెయ్యను, వ్యభిచారం లాంటి పనులు చెయ్యను, అబద్ధం చెప్పను, మద్యం తాగను. బౌద్ధ ధర్మంలోని 3 సిద్ధాంతాలైన ప్రజ్ఞ, సన్మార్గం, కరుణ జీవితాంతం పాటిస్తాను. జన్మతః వచ్చిన నా హిందూ మతాన్ని త్యజిస్తాను. అది మానవ ప్రగతికి విరోధం, మనుషులను సమాన దృష్టితో చూడనివ్వదు. అందుకే బౌద్ధ మతాన్ని స్వీకరిస్తున్నాను. బౌద్ధ ధర్మం మాత్రమే నిజమైన మతమని నేను నమ్ముతున్నాను. నాకు ఇవాళ పునర్జన్మ ఎత్తినట్లు ఉంది. బుద్ధుడి బోధనలను జీవితాంతం అనుసరిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఇవన్నీ కూడా అంబేద్కర్ చేసిన ప్రతిజ్ఞలు. అసలు